దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ఈరోజు నువ్వు మంచి ఉద్యోగం కలిగి ఉన్నావు, అయితే ఆ స్థలములో సమాధానం లేక ఎంతో కన్నీరు గార్చుచున్నావు. నీకు కావలసినటువంటి ఐశ్వర్యం ఉంది, ఆస్తి ఉంది, ఈరోజు నీ కుటుంబ జీవితంలో సమాధానం లేక ఎంతో వేదన పడిపోతున్నావు, కృంగిపోతున్నావు. నీకు కలిగి ఉన్నటువంటి జ్ఞానంతో నీవు అనేకమైన వాటిని సాధించావు. నీ జీవితంలో నిజమైన సమాధానము లేదు ఈరోజు. కానీ యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్యంలో చూసుకున్నట్లయితే, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. యేసయ్యకి ఒక పేరుంది, అదేంటంటే యెహోవా షాలోమ్, అంటే సమాధానకర్త అని ఆయనకు పేరు. ఈ దేవుడు ఈరోజు ఈ లోకంలో నీ జ్ఞానం ఇవ్వలేనటువంటి, నీ ఉద్యోగం ఇవ్వలేనటువంటి, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం ఇవ్వలేనటువంటి ఆ సమాధానాన్ని దేవుడు ఈరోజు నీకు అనుగ్రహింపబోచున్నాడు. నీవు నమ్మినట్లయితే ఈ సమాధానాన్ని నీవు ఈరోజు పొందుకుంటావు.